అందరికీ నమస్కారం. నాతో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మీడియా ఇన్ఛార్జ్ రామ్మోహన్ గారు, అధికార ప్రతినిధులు భవానీ గారు, శ్రీకాంత్ గారు, మా సంధ్యారెడ్డి గారు, బాలసాని లక్ష్మణ్ ఎక్స్ఎమ్మెల్సీ గారు. గత 3-4 రోజులుగా టిఆర్ఎస్ పార్టీ హైడ్రా మీద కానీ మూసీ నది మీద కానీ జరుగుతున్నటువంటి రాద్ధాంతం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా రంకుకెత్తుకొని దిగజారి సోషల్ మీడియాని, నేను గతంలో కూడా చెప్పాను, సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. మీకు ఒకటి స్పష్టం చేస్తున్నాను, మూసీ పరివారక ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క గుడిసె కూడా తీయలేదు. మూసీ నది రివర్ మధ్యన ఉన్నటువంటి కొన్ని కట్టడాలు తొలగింపు తప్ప ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఏ బీదవాని గుడిసెను తొలగించలేదు. మిత్రులారా, మనందరూ తెలుసుకోవాల్సింది, నదికి మానవునికి ఒక అభినవ సంబంధం. నీటితో మానవునికున్న సంబంధం మీకు తెలుసు. అది నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఒక చెరువు కావచ్చు. ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి మహానగరాలన్నీ కూడా సముద్రం పక్కనో, నది పక్కనో, లేదా మంచి చెరువు పక్కన ఉన్నటువంటి పట్టణాలే. అది మీరు న్యూయార్క్ తీసుకున్నా, జెనీవా పట్టణం తీసుకున్నా, మన దేశంలో ముంబై తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఇంగ్లాండ్ మహానగరం తీసుకున్నా, అంతా కూడా నది చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు కానీ, చెరువులు కానీ, సముద్రాలు కానీ పక్కన ఉన్నటువంటి మహానగరాలే అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. హైదరాబాద్కు చరిత్ర ఉంది. హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. సుందరంగా ఉండబడే చిన్న చిన్న గుట్టలు, దాదాపు 3500 చెరువులతో ఒకనాడు కలకల్లాడేది హైదరాబాద్. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి విడుదల చేసిన నివేదికలో అత్యంత కలుష్యమైనటువంటి నది ఈ దేశంలో ఏదైనా ఉంటుంది అంటే మూసీ నది. అందులోనూ నాగోల్ ప్రాంతం ఈ దేశంలోనే అత్యంత కలుషిత ప్రదేశంగా ఎన్జిటి ట్యాగ్ చేయడం పడింది. మూసీ నదితో సంబంధం ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మంది. అది హైదరాబాద్ ప్రాంతవాసులు కావచ్చు, దిగువనున్న రంగారెడ్డి ప్రాంతవాసులు కావచ్చు, నల్గొండ ప్రాంతవాసులు కావచ్చు. మూసీ నది వల్ల లాభపడుతుంది, దాంతో బాధపడుతుంది కూడా. మన మూసీ రివర్ పక్క నుంచి మన కారులో పోతుంటే కూడా విపరీతమైన చెడ్డ వాసన వచ్చేటువంటి పరిస్థితి. నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాను, మన ఇంట్లో చెత్త చెదారం జమ అయితే కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో అట్లే పెట్టుకుంటారా, దాన్ని తీసి బయటేస్తారా? ఇలా మూసీ నది మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో ఎంత కలుషితం అయిపోయిందో ఎన్జిటి నివేదిక ద్వారా తెలుస్తూ ఉంది. హైదరాబాదులో ఈ 10 ఏళ్లలో అంటే నేను స్పష్టత కొన్ని వాస్తవాలు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తిని. మా కాంగ్రెస్ హయాంలో గతంలో కొన్ని చెరువులు కబ్జా గురైతే అయిండొచ్చు, కానీ ఈ 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500 చిన్న చితకర చెరువులు కబ్జాకి గురవ్వడం,
దాంట్లో 80% పైగా బిల్డర్లు, వారితో పార్ట్నర్షిప్ పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఆనాడు. ఈ రకంగా హైదరాబాద్ని మొత్తం కబలించేశారు టీఆర్ఎస్ నాయకులు. దాంట్లో కొంత బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఇవాళ మూసీ నది విషయంలో ఎక్కడ కూడా బీద జనాన్ని, వారి గుడిసెల్ని తొలగించినటువంటి పరిస్థితి లేదు. మిత్రుల 1908లో ప్రకృతి విలయతాండడం వల్ల హైదరాబాద్లో అప్పుడున్న జనాభాలో దాదాపు 20 నుంచి 25% మంది చనిపోయినట్టు సందర్భం, మూసీ నదిలో కొట్టుకుపోయినట్టు సందర్భం. ఆనాడు నిజాం ప్రభువే సిటీ వాటర్ బోర్డు దీనికి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేసిన సందర్భం. ప్రకృతిని మనం పూజిస్తే మనని కరుణిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ప్రకృతితో చెలగాటమాడి ఇలాంటి చర్యలు చేపడితే మనం వాయినాడులో చూసాం. నెల 2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక అర్ధగంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఆ గోడు మీకు పట్టదా? వాయనాడులాగా పడ్డటువంటి వర్షంలు ఇవాళ హైదరాబాద్లో పడితే, మూసీ నది నిండి జలప్రాయం, హైదరాబాద్ మొత్తం కూడా జలప్రాయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే కేసీఆర్ కదా 2016లో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా, ఎవడడ్డొచ్చినా నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆరే కదా. అంతెందుకు మొన్న ఎలక్షన్లో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు మూసీ ప్రక్షాళన ఉంటుందని మేనిఫెస్టోలో పెట్టినారా లేదా? ఇవాళ వాయనాడ్నే ఉదాహరణ తీసుకుంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ఇలా ఒక్క గట్టి వర్షం పడితే హైదరాబాదులో ఇళ్లకు నీరు వస్తూ ఉంది, కాలనీలన్నీ జలమయమవుతూ ఉన్నాయి, కార్లు ధ్వంసమవుతూ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు దాపురిస్తూ ఉంది ఈ పరిస్థితి? ఎవరైనా చదువుకున్నవాడు ఆలోచించినాడా? సెకండ్ క్లాస్ పిల్లల్ని, థర్డ్ క్లాస్ పిల్లల్ని అడిగితే గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తారు. దురదృష్టం బీఆర్ఎస్ నాయకులకు ఆ మెదడులో ఆ ఆలోచన లేకుండా పోయింది. ఒక్క గట్టి వర్షం పడితే హైదరాబాదు ఎక్కడికక్కడ స్తంభించబడతా ఉంది, ఇండ్లు జలమైపోతూ ఉన్నాయి. ఎందుకు దాపురించింది పరిస్థితి అంటే, సుందరంగా ఉండాల్సిన గుట్టలన్నీ తరుక్కుపోతూ ఉన్నాయి, రాళ్ళు రప్పలు మిగలకుండా గుట్టలన్నీ రియల్ ఎస్టేట్ మార్చేశారు. భువనగిరి ప్రాంతం వెళ్తూ ఉంటే గుట్టలన్నీ మాయమై రియల్ ఎస్టేట్లు అవుతూ ఉన్నాయి. ఎవరు అందులో అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే భాగస్వామ్యులు. ఇవాళ లేక్స్ అన్నీ కూడా కబ్జాకు గురవడం వల్ల నీరుని ఆస్వాదించి స్వాగతించాల్సిన చెరువులు కుదించకపోవడం వల్ల ఈ నీరంతా కూడా ఇళ్లలోకి వస్తూ ఉంది. అపార్ట్మెంట్లలో బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితి. వరంగల్లో 4 సంవత్సరాల క్రితం ఒక వాన పడితే అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే భూబకాసురులు చేసిన నిర్వాకానికి సిటీ ఎంత తల్లడిల్లిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఒక బహత్తరమైన నిర్ణయం. హైడ్రా వల్ల నష్టపోతుంది. హైడ్రా టార్గెట్ కూడా డబ్బుండి ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయాలనే చెడ్డ తలంపుతో కబ్జాలు చేసినటువంటి భూబకాసురులు,
ఆనాడు అధికారులు కొంతమంది మీదే టార్గెట్. ఎక్కడైనా బీదవాళ్ళు తెలుసో తెలియకో ఈ దళారుల వద్ద భూములు కొనుక్కి నష్టపోతే వారికి నష్టపరిహారంగా రిహాబిలిటేట్ చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్నారు. మూసీ నది విషయంలో కూడా ఇప్పటి వరకు బీదవాని గుడిసె ఒక్కటి కూడా కూల్చలేదు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం, ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను జోడించి ఆ వీడియోలను జోడించి విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, బీద ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆ తప్పుడు ప్రచారం చూసి పసలేని ప్రచారం చూసి ఏదో జరిగిపోతుంది హైదరాబాదులో అనే విధంగా ఆ వీడియోలు వస్తూ ఉన్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురి కాలేదు. ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మూసీ మధ్య నదిలో కట్టినటువంటి కట్టడాలు, అసలు నదీ ప్రవాహానికి అడ్డుగా నిలిచినటువంటి కట్టడాలను తొలగిస్తే తప్ప హైదరాబాదు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం లేదు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి అంటే మూసీ నది పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. తొలగింపులు తీయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది. ఆనాడు అధికారుల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా దాన్ని వక్రీకరించి తిరిగేసి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విచ్చలవిడిగా వీడియోలు పెట్టిస్తూ ఉన్నారు. అబద్ధపు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వం ఉన్నటువంటి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం. మేము అప్లికేషన్ కూడా పెడతాము. మాకు తెలిసి మూసీ నది ఇదే రకంగా ఉంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు, ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు, ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తూ ఉన్నాయి? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తూ ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తూ ఉన్నారు, పెట్టుబడులు రావని. మీరు తెలుసుకోవాల్సింది, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతూ ఉన్నారు. మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ అవచ్చు, బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువ ఇస్తుందో మీకు తెలుసు. హైదరాబాద్కు వస్తే
మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి, అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, సూచనలేంటి అని అడుగుతూ ఉన్నారు. ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావడానికి. రేపు హైదరాబాదు మూసీ కానీ హైడ్రా వల్ల మేము తీసుకొచ్చే చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే, మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు యాన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, యాన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ల దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది. పాలు నీళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు కాపాడుకునే ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంది. సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్ భవిష్యత్తులో అన్ని హంగులతో ఎదగాలన్నా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యము, రేపు హైదరాబాద్ సందర్శించినటువంటి టూరిస్టుల ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీలాగా చాలా చెరువులు కూడా మురికిమై ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బహత్తరమైనటువంటి ఒక ఐడియా, దీని అబద్ధ ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని, నాకెవరో చెప్పారు ఇంకా సంఖ్య చెప్పడం తప్పవుద్దేమో కానీ కొన్ని వేల కోట్లు, ఇలా 100ల కోట్లు సోషల్ మీడియా పెట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తిరగరాసి తిమ్మిని బమ్మి చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టెంపరీ గెయిన్స్ మీకు రావచ్చు, టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు, ప్రజలు టెంపరీగా నమ్మచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో చక్కటి నిర్ణయం, ముందుకు పోండి అనే మాట చెప్తా ఉన్నారు. హైడ్రా విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా, నీ చుట్టమున్నా, నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వవైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. రెండో అంశానికి వచ్చిన నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే, కేసీఆర్ వారి పార్టీ, బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్ళుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌతి తల్లి ప్రేమ కనబరిచినారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒక్కసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను, మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్ళలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే చార్మినార్ చుట్టూ ప్రదేశాలు కనబడలేదా? హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్ లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, అంతేనా మీకు కనబడింది? అదే నా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టపోగా ఇవాళ మేము సమూలంగా, అది చార్మినార్ ప్రాంతం కావచ్చు, అది అప్సిగూడ ప్రాంతం కావచ్చు, అది మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, అది గచ్చిపల్లి కావచ్చు,
అది మాదాపూర్ కావచ్చు. సమూలంగా అభివృద్ధి జరగాలి హైదరాబాద్ పట్టణం. అది బీదవాడి ప్రాంతం కావచ్చు, ధనవంతుడు నివసించే ప్రాంతం కావచ్చు. సమూలంగా హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ దశగా పోతూ ఉంటే ఇవాళ మీరు దీన్ని అడ్డంకులు సృష్టిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఏదో జరిపినట్టుగా సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నేను మల్లన్న సాగర్ విషయం మీకు దృష్టికి తెస్తా ఉన్నాను. 2015-16లో మల్లన్న సాగర్ కింద ఏటిగడ్డ, కిష్టాపూర్ కానీ, ఎర్రవెల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ 12 గ్రామాల ప్రజల్ని మీరు సిఆర్పిఎఫ్ జవాన్లతో తొక్కించి కొట్టించి అర్ధరాత్రులు, రేపు కోతకొచ్చిన పంట కోసుకోవాల్సిన పరిస్థితులు అర్ధరాత్రులు అరెస్టులు చేసి మూకుమ్మడిగా వందలాది ట్రక్కులు పెట్టి ప్రజల్ని తరలించినటువంటి విషయాలు ఇంకెవరు ప్రజలు మర్చిపోలేదన్న మాట కూడా సందర్భం మనవి చేస్తాను. హరీష్ రావు గారు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మల్లన్న సాగర్ విషయంలో మీరు జరిపినటువంటి అరాచకం ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మీరు మాట్లాడే ముందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల వీరుడు కేటీఆర్ ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నీ స్నేహితులు, నీ బంధువులు చేసే ఇసుక దందా, ఇసుక మాఫియా వల్ల ఆనాడు ఎరకల భూమయ్యని లారీతో తొక్కించి చంపితే తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరున్న మీరా కుమార్ గారు అక్కడ పర్యటన చేస్తారంటే అడ్డుకున్నది మీరు గారా అని అడుగుతా ఉన్నాను. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే హరీష్ అనే యువకుడు ఇప్పుడు కూడా పనికి రాకుండా మా చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం నేరెళ్లలో. కేటీఆర్ వారంకి 2 సార్లు పర్యటన చేస్తే ప్రతి పర్యటనకు ముందు తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని జైల్లో పెట్టినట్టు సందర్భం మర్చిపోయినవా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్లలో జరిపినటువంటి అరాచకం, హౌస్ అరెస్టులు, అసలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి మీరు రాజ్యాన్ని ఏలి ఒక నియంతలా ప్రవర్తించి, నియంతలా పాలించి ఈ రాష్ట్ర సంపదని అయ్యొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. అందుకే మీకు పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. అవన్నీ దాచుకొని ప్రజల కోసం నడుస్తున్న ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలు విఘ్నులు. క్షణిక ఆవేశాలకు గురై వీళ్ళు పెట్టే తప్పుడు పోస్టులకి, తప్పుడు వీడియోలకి మీరు చెల్లించవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మేమందరం కూడా బీద ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నాము. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మాకు ముఖ్యము. ఏ బీదవాడికి అన్యాయం జరగనీయము. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడడం కొరకు హైడ్రా విషయంలో కానీ, మూసి విషయంలో కానీ ఎవరికో ఒకరికి ఎంతో అంతో అన్యాయం జరిగితే దాన్ని ప్రభుత్వం తప్పకుండా పూడుస్తుంది, ఆదుకుంటుంది. ఎక్కడ కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్ని, బయట రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు జత చేసిన వీడియోల్ని, తప్పుడు దొంగ ప్రచారాన్ని నమ్మవద్దు. అందుకే అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా
కొంత దొంగలు ఉంటారు, దొంగతనం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎస్ మేము కంప్లైంట్ పంపించినాము. మా సోషల్ మీడియా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న సోషల్ మీడియా, మా సోషల్ మీడియా రాజ్యాంగం ప్రకారము పత్రికా రంగ విలువల ప్రకారం పోయే సోషల్ మీడియా. మేము అబద్ధం ప్రచారం చేయలేము, అంత దిగజారి ప్రచారం చేసుకోలేము, అంత దిగజారుడు తనానికి అడుగట్టలేము. అందుకే నేను సోషల్ మీడియా అప్పుడైనా ఇప్పుడైనా మా స్థాయి అదే, సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తాము. వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను క్రైమ్ డీసీపీ గారికి లెటర్ పంపి ఉన్నాము. తప్పుడు ఆలోచనలు, వ్యక్తిగత దూషణలు, సిగ్గుతో తల వంచుకునే విధంగా సిద్దిపేటలో ఒక మహిళా మంత్రికి చేనేత కార్మికుడి రూపంలో ఉండే ఒక హారం వేస్తే మీరు ఏ రకమైన ప్రచారం చేస్తున్నారండి? అసలు సమాజంలో మీరు అసలు సమాజంలో మనుషులుగా ఉన్నారా మీరు? ఏం ప్రచారం అది? ఎవరన్నా కనీసం అసలు మనుషులు కాదు జంతువులన్నా హర్షిస్తాయా అవి మీరు చేసే పనిని? ఇంత దిగజాడుతారమ్మా? అంటే అధికారం పోతే ఇంక బతకలేరా మీరు? అధికారం పోయిందని అక్కస్తూ ఏ రకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? ఒక మహిళా మంత్రికి సోదరుడు వచ్చి ఒక నూలుపోగు దండేస్తే మీరు పెడుతున్న పోస్టులు తీరేందండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న కేటీఆర్ హరీష్ రావు మందలించిన పాపాన పోయిందా? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎటుపోతుంది సమాజం? ఎవరన్నా హర్షిస్తారా దీన్ని? ఏ రకంగా పోతా ఉన్నారు మీరు? ఒక మహిళను కూడా గౌరవించుకునే స్థాయిలో మీరు ఉంటే ఇక మీ దేవుడు రక్షించాలి మిమ్మల్ని. కంప్లైంట్లు లాడ్జ్ చేయబడ్డాయి. అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారంలో అది స్పీకర్ పరిధిలో ఉంది. చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరడం జరిగింది. సరైన సమయంలో చర్యలు ఉంటాయి. ఏదేమని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్న సర్వ సమాజంలో మామూలు పౌరుడుగా ఉన్న కొన్ని విలువలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధికారమే పరమధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యక్తులు అధికారం పోగానే ఈ రకమైనటువంటి చేష్టలు అయితే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు సమాజానికి. అది ఎవరు చేసినా హర్షించే విషయం కాదు. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే అలాంటి పని డెఫినెట్గా మందలిచ్చే వాళ్ళము. మీరు చూస్తూ దాన్ని ఆ వీడియోలు క్లిప్పింగ్లు చూసుకుంటూ ఆనందపడుతున్నారంటే ఇంక మీ అంత దిగజారుడుతనం ఎవరిది లేదు ఈ రాష్ట్రంలో, దేశంలో అన్నమాట. హిందూ ముస్లిం అనే మాట లేకుండా బీజేపీ వాళ్ళకి ప్రాణం లేదు. ప్రజల్లో వాళ్ళకి ఏ స్థానం ఉంది? ప్రజానాయకుల వాళ్ళు. ఇలా బీజేపీతో గెలిచినటువంటి మెజారిటీ 80% నాయకులు ఎవడు కూడా నాయకుడు కాదు, కేవలం మతం అడ్డం పెట్టుకుని ఆ సెంటిమెంట్ గెలిచినాడు తప్ప రాజకీయ లక్షణాలు ఉండి రాజకీయంగా ఒక చరిత్ర నాయకులు చూపెట్టండి. అరవింద్ దేంతో గెలిచాడండి? అరవింద్ అంత పెద్ద రైతు మోసగాడు ఎవరున్నారు? భాజపా స్టాంప్ పేపర్ మీద రాసిచ్చి అఫిడవిట్ రూపంలో ఇచ్చాడు పసుపోటు తెస్తా అని. 6 ఏళ్ళు అయింది. మా రైతులు పాపం మంచోళ్ళు కాబట్టి రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది, ఈసారి తెస్తాడేమో అని. ఏమైంది? పసుపోడు భాజపా రాసిచ్చినావు కదా. అరే రైతులకు మేము చేసిన మేలు ఎవరు చేస్తున్నారండి? నేనే బీఆర్ఎస్ పార్టీకి మీ ద్వారా సవాల్ విసురుతున్నా. రైతు బంధు మేమిచ్చిన తీరు కానీ, రైతు రుణమాఫీ మేమిచ్చిన తీరు కానీ, మీరు 10 ఏళ్లలో ఎంత రైతు రుణమాఫీ చేశారు, ఎన్ని విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? హరీష్ రావు గారికి మళ్ళొక సవాల్. ఆర్థిక మంత్రిగా చేశారు మీరు, ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మీరు ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా రైతు రుణమాఫీ ఎన్ని విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు 10 ఏళ్లలో? మేము 9 మాసాల్లో 2 విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చినాం. ఆ వ్యత్యాసం చెప్పు అని అడుగుతా ఉన్నా 3 రోజుల నుంచి. ఆయనే చెప్పమంటున్నా ఆ వ్యత్యాసం ఎంత ఉందన్నది. 10 ఏళ్ల రేషియో, 9 నెలల రేషియో తీసుకోండి. నిజంగా రైతుల పాలిటీ ప్రేమికులు ఎవరు, రైతు పాలిటీ ద్వేషికులు ఎవరో తెలిసిపోతుంది. రైతుల గురించి బీజేపీ వారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. జాబితా హైదరాబాద్ ఉన్నది, డెఫినెట్గా హైదరాబాద్ ఉన్నది. ఇది యజ్ఞం ఇప్పుడే మొదలైంది. చరమాంకంలోకి వచ్చేసరికి దోషులు ఎంత పెద్దోడైనా కానీ, ఎంత పెద్ద పదవిలో ఉండని డెఫినెట్గా శిక్ష పడుతుంది. సమయం వచ్చినప్పుడు పేర్లు బయటకు వస్తాయి,
వారికి వారెంట్లు బయటకు వస్తాయి. వారు ఏ జైలుకి వెళ్తారో కూడా ఆ జైలు పేరు కూడా చెప్తాం. ఆల్ పార్టీ పిలిచినా పిలవకపోయినా ఈ ఆల్ పార్టీస్ వారి మేనిఫెస్టోలో మూసి ప్రక్షాళన గురించి మెన్షన్ చేసినారా లేదా, మేనిఫెస్టో ఒక అంశంగా చేర్చినారా లేదా? మీరే మీ మేనిఫెస్టోలో అంశంగా చేరుస్తారు, ఇలా మూసి ప్రక్షాళన మేము చేస్తుంటే అడ్డుపడతారు. అంటే కేవలం ప్రతి విషయంలో ఏదో ఒక అగ్గిరాజేసి దాంతో లబ్ధి పొందాలని ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. మూసి విషయంలో మళ్ళీ స్పష్టం చేస్తూ ఉన్నా, మీరు చూస్తున్న వీడియోలు, మీరు చేస్తున్న క్లిప్పింగ్లు అన్నీ కల్పితాలు. మూసిలో ఇప్పటి వరకు కూడా ఏ బీదవాని గుడిసె తీసేయలేదు. మూసి నదిలో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగిస్తున్నారు తప్ప ఎక్కడ బీదవానికి నష్టం జరగలేదు. భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి జరిగితే కూడా వారు పరిపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1, 2 కాదండి, 18,000 డబుల్ బెడ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే అర్థం చేసుకోండి మీరు. ఈ రైతుల గురించి బీజేపీ మాట్లాడితే ప్రారంభోపన్యాసము అరవింద్తో చేయించి అరవింద్ పసుపోటు గురించి మాట్లాడిస్తే బాగుంటుంది. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమైందో బీజేపీ పార్టీ మీకు తెలుసు. ఆఖరికి తల వంచక తోక ముడచక తప్పని పరిస్థితి వచ్చి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్న వైనం కూడా మనం చూసాం. ఆనాడు రాహుల్ గాంధీ గారిని ఏ రకంగా నిర్బంధించారు, ప్రియాంక గాంధీ గారి రైతులు పలకరించకపోతే ఏ రకంగా నిర్బంధించారో బీజేపీ ప్రభుత్వం చేసినట్టు తీరు చూసాం. ఇవేవి కూడా ఈ దేశంలో దేశ చరిత్ర తీసుకుంటే కిసాన్ కా సర్కార్ కో హే తో కాంగ్రెస్ సర్కార్ హే. ఇప్పుడు రైతులు అనేది గత ప్రభుత్వంలో చూస్తే 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రం తర్వాత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం ఉంది రైతు ఆత్మహత్యల్లో. ఇప్పుడు ఎవరు చనిపోలే నేను చెప్పను, కానీ చనిపోయిన సంఖ్య తగ్గింది, దాంట్లో అనుమానం లేదు. రైతుల విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు, బేడీలు వేసిన తీరు, కాళ్లకు బేడీలు వేసి తీసుకెళ్ళిన తీరు, ఖమ్మంలో కానీ అది నల్గొండలో కానీ, ఇవన్నీ ఇంకా మనం మర్చిపోలేదు. రైతుల విషయంలో మాకున్న చిత్తశుద్ధి దేశంలో ఏ పార్టీకి లేదు, రాదు కూడా, ఇది స్పష్టం. కడుపు ఖాళీ సురేఖ మీద పెట్టిన పోస్టు ఏ రకమైన పోస్ట్ అండి? కడుపు ఖాళీ చేనేత కార్మికులు పోయినారు. ఎందుకంటే కేటీఆర్ జ్ఞానోదయం కావాలి. కనీసం ఎప్పుడన్నా అరే నీకు చెల్లి ఉంది, ఒక చెల్లె మీద ఇలాంటి పోస్టులు పెడితే కనీసం మందలించిన పాపాన పోలే, శాంతియుతంగా నిరసన తెలుపుదామని పోతే చితకబాదినారు మా కార్యకర్తల్ని. కేటీఆర్కి కనువిప్పు కలగాలి. నేను మళ్ళీ మీ ద్వారా అదే చెప్తా ఉన్నాను. 2 రోజులైంది పోస్టులు పెట్టి. కేటీఆర్ స్పందన ఏమిటి దీని మీద? కనీసం ఖండం చేసినాడా? పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా పోస్టులు పెట్టిన వాళ్ళు. ఇప్పటివరకు ఖండం చేయలే, కనీసం సానుభూతి వ్యక్తం చేయాలి తప్పుడు పోస్ట్ అని. మా కార్యకర్తలు నిరసన తెలపడానికి పోయారు. పెట్టిన పోస్టు ఆ టెండెన్సీ రకంగా ఉంది. చాలా తీవ్రంగా ప్రతి కార్యకర్త, అంటే మానవత్వం ప్రతి వ్యక్తి ఖండించాల్సిన పోస్టులు అవి. దాని మీద అక్రోష్లే చేనేత కార్మికులు పోయారని నాకున్న సమాచారం. ఆ చేనేత కార్మికులు కూడా చితకబాదినారని ఇప్పుడు వస్తున్న సమాచారం. అసలు ఇప్పటి వరకు డిపిఆర్ఏ తయారు కాలేదు. మూసీ నది మీద ఇంత పెడతాం అంత పెడతామని ఎప్పుడు అనలేదు. కాకపోతే ప్రకృతి అవసరాల దృష్ట్యా మూసీ సుందరీకరణ అనేది 2వ అంశం అండి. ఇవాళ మూసీ ప్రక్షాళన కావాలన్నా వద్దా? బీఆర్ఎస్ నాయకులు సూటిగా జవాబు చెప్పాలి. మూసీ ప్రక్షాళన చేసుకొని మన ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు కాపాడుకుందామా లేదా? మూసీ ప్రక్షాళన చేసుకొని హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంటల్ సిటీగా తీర్చిదిద్దుకొని పెట్టుబడులు ఆకట్టుకుందామా లేదా? ఈలో రెండింటికి సూటిగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మూసీ ప్రక్షాళన ద్వారా ఇది ఒక గ్రీన్ సిటీగా అవతారం చెందిన అవకాశం ఉన్నది. చెరువులు యథాస్థితికి చెరువులు మళ్ళీ వస్తే హైదరాబాద్కి పెట్టుబడుల వర్షం వస్తుంది. ఇది నమ్మండి. ఎన్విరాన్మెంటల్ పరంగానే కొన్ని అడ్డంకుల వల్లనే పెట్టుబడులు వస్తలేవు మనకి. ప్రకృతితో ఎవరూ పెట్టుకోలేరు. 2 నెలలు 3 నెలలు పడాల్సిన వర్షం గంటలు పడితే మన పరిస్థితి ఏంటి? అసలు తెలివి ఉన్నోడు కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏమంటారు, మెడ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నోడు హైడ్రాకి పెట్టుబడులకు సంబంధం ఏంది? హైడ్రా వల్ల హైదరాబాదు పూర్వం వస్తే పెట్టుబడులు వస్తాయా, పోతాయా, పారిపోతాయా? భయభ్రాంతులు. ఎవరు భయభ్రాంతులు అవుతున్నారు?
హైడ్రా వల్ల భయభ్రాంతులు అవుతుందంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. చెరువులు కబ్జా చేసింది నేను లెక్కలతో సహా చెప్తా ఉన్నా. 80% పైగా వాళ్ళే ఉన్నారు. ఇన్పుట్ తీసుకో, 80% పైగా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇది వాస్తవము. ఛాలెంజ్ చేసి మనం డిబేట్ కూర్చుందాం. ఎవరు ఏ చెరువు మీద ఏ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు మేము లెక్కలతో సహా చూపిస్తాం. అదే నేను చెప్తున్నా, వాళ్ళకి మాకు ఉన్న తేడా, వాళ్ళకి మాకు ఉన్న తేడా. కవిత గారు ఆనాడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తీరు గురించి మాట్లాడాం, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము ఎవరి మీద ఒక కించెత్తు మాట అనలే. మా గౌరవం అది, మా సంస్కారం అది. మహిళల పట్ల బీఆర్ఎస్ నాయకులు, వారి కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరు కనీసం ఆలోచన చేసి ఇది తప్పు అనలేని పరిస్థితిలో ఉంటే ఇంకా మీరు బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం పట్ల ప్రజలకు ఏ రకమైన నమ్మకం ఉంటుంది? ఏ విలువలతో మీరు ముందుకు పోతున్న? సమాజంలో ఒక మహిళల పట్ల ఆ రకంగా వాళ్ళు ట్వీట్లు పెడతా ఉంటే ఎట్లా, ఏ రకంగా మనం ఆహ్వానిస్తాము? ఇవాళ మీరు ఒక సమాజంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష, మాట్లాడే తీరు, నేను అధ్యక్ష బాధ్యత తీసుకున్నది కూడా చెప్పా. ఈ రాష్ట్రంలో భాష పడిపోయింది ఎప్పటి నుంచి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. ఒక ముఖ్యమంత్రి వాడిన భాష ఏ రకంగా ఉంటుందో యావత్ దేశ ప్రజలు ముఖ్యలేసుకునే పరిస్థితి కదా. అరే ఆనాడు నాకు బ్రహ్మానంద రెడ్డి గారు లేదా సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక చిన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నిర్మాణంలో 6,000 రూపాయల తేడా వస్తే దాని మీద వావిలాల కృష్ణ కొంచెం తీవ్ర పదజాలంతో మాట్లాడితే ముఖ్యమంత్రి సీట్లో నుంచి వచ్చి వావిలాల గోపాలకృష్ణ సీట్లో కూర్చొని ఆ లెక్కలు తెప్పించి వివరణ ఇచ్చినట్టు సందర్భం. ప్రజాస్వామ్యంలో ఆ విలువలు నువ్వు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటేవి, మహిళలు లేకుండా. ఇంకోటి, అసలు మహిళలకి వారు నిజంగా కూడా గౌరవం ఇస్తున్నారంటే వాళ్ళకి కొత్త ఏముంది? మొదటి మంత్రిలో ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పాపిస్తే ముఖ్యమంత్రి. ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలే. వాళ్ళు ఇంకా మహిళల పట్ల వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? ఇలా మహిళల పట్ల వాళ్ళు గౌరవిస్తలేరంటే ఇంకా ప్రజలు మమ్మల్ని అడుగుతారేమో వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక మహిళనికి అవకాశం ఇవ్వలేదని. ఎలా ఒక పద్మశాలి కులానికి చెందినట్టు ఒక మంత్రి కష్టపడి, ఆవిడ చరిత్ర తెలుసుకోవాలి, చిన్నతనం నుంచి కూడా మూమెంట్లు ఉన్నటువంటి మహిళ, ఒక వెనుకబడే తరగతిలో పుట్టినట్టు మహిళ, ఉద్యమాలు చేసి ఎమ్మెల్యేగా అయ్యి అలా మంత్రిగా ఉన్న తీరు, ఆ మంత్రి మీద ఒక మహిళని చూడకుండా, ఒక బీసీ అని చూడకుండా మీరు విచ్చలవిడిగా పోస్టులు పెడతా ఉంటే పద్మశాలి యొక్క హృదయం ఎంత ఘోషించుంటుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో మేము ఏకమైతే మీ పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. మేము కన్నెర్ర చేస్తే ఎస్సీ, బీసీ, మైనార్టీల మీద మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి సోషల్ మీడియా దాడి, ఈ వర్గాలకు నిజంగా కన్నెర్ర చేస్తే మీ స్థానం ఎక్కడా అని అడుగుతా ఉన్నా. పద్మశాలులు ఇవాళ వాళ్ళ మనసుకు బాధ కలిగి ఉండదా మీరు పెట్టిన పోస్టుల వల్ల? ఆ పద్మశాలే కదా వాళ్ళు మీ బీఆర్ఎస్ భవనానికి వచ్చి మీ కనువిప్పి చేసే విధంగా శాంతి ధర్నా చేద్దాం అనుకున్నారు. అరే మీరు పోస్టులు పెడితే కూడా కనీసం ఇప్పటి వరకు అసలు తప్పు ఎవరు చేశారు, ఏం చేశారు, ఒకవేళ మా పార్టీ వారు చేసి ఉంటే, ఇలా కేటీఆర్ స్థానంలో నేను ఉంటే ఎస్ మా పార్టీ వారికి నేను చేసి ఉంటే నేను క్షమాపణ అడుగుతానని చెప్పేవాడిని. అది మేము మహిళలకు ఇచ్చే గౌరవం, మా సంస్కారం అది. మీరు ఈ రకంగా వెనుకబడే తరగతి చెందినటువంటి మహిళ మంత్రిగా ఎదిగితే ఆవిడ ఈ రకమైన పోస్టులు పెడితే మీరు రాజకీయంగా విమర్శ చేయండి, రాజకీయంగా విమర్శ చేయండి, మేము స్వీకరిస్తాం. ఆ విమర్శలు కూడా భాషని, సరైన భాషను వాడండి, మేము స్వీకరిస్తాం. మా తప్పులు ఉంటే ప్రతిపక్ష నాయకుడి మేము మళ్ళీ అడుగుతున్నాం మీ ద్వారా, ప్రతిపక్ష నాయుడు ఎక్కడ పడుకున్నాడు? 39 స్థానాలు ఇచ్చి గౌరవించింది ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని. ప్రతిపక్ష పాత్ర వహించమని. మీరు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారా? ఎక్కడున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు? వర్షాలు పడి విపరీతమైనటువంటి విపత్తు వస్తే కనీసం వచ్చి
హైదరాబాద్ నగరానికో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది కేసీఆర్ గారిది. ప్రజలు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను కూడా అపాసం చేసే విధంగా మీరు మీ వ్యవహారం ఉంది. ఇంతవరకు బయటకు వచ్చి కనీసం ప్రతిపక్ష విధులు నిర్వహించిన పరిస్థితిలో ఉన్నారు. అంతిమంగా మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి, ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పసలేని విమర్శలు సోషల్ మీడియా ద్వారా భయంకరంగా మార్ఫింగ్ చేస్తూ అసలు ఈ రాష్ట్రంలో జరగని సంఘటనలు ఏదో రాష్ట్రంలో జరిగినటువంటి వీడియోని తీసుకొని జతపరుస్తూ సోషల్ మీడియాని విచ్చలవిడిగా దౌర్జన్యంగా వాడుకున్నటువంటి వీడియోని నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి బీదవాని యొక్క బతుకు విషయంలో కట్టుబడి ఉంది. మా బాధ్యత, ఏ బీదవానికి కూడా ఎక్కడ కూడా కష్టం రానియము. ఇది మా బాధ్యత, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాధ్యత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, హైదరాబాద్ మూసీ విషయంలో కూడా హైడ్రా విషయంలో కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రజలకి లాభమయ్యే విధంగానే ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అంతిమంగా హైదరాబాద్ నగరం పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఉండే విధంగా, సామాన్యుడు ఆరోగ్యంగా ఉండే విధంగా, విశ్వనగరంగా హైదరాబాదు నిజంగా కూడా ఇవన్నీ కూడా సక్సెస్ అవుతే ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దశగా అడుగులు వేద్దాం. మీరందరూ కూడా మాతో బాసటగా ఉండాలని కోరుకుంటాను.